బీసీ బిడ్డ ఈశ్వరాచారి మృతికి కారకులు ఎవరు? ఈశ్వరాచారి మృతికి మొత్తానికి సాయి ఈశ్వరాచారి చనిపోవడం జరిగింది. దాని మీద రకరకాల లొల్లులు జరిగినాయి. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ సైలెంట్ అయింది. మరి చచ్చిపోయిన సావు కారణం ఎవరయ్యా అని ఒక పోల్ పెడితే మేము కాదని అందరూ అంటున్నారు. ఓవరాల్గా దీన్ని ఎటువైపు తీసుకెళ్లారంటే మొత్తం మల్లన్న వల్లనే చచ్చిపోయాడు, మల్లన్నే కారకులు అన్నట్టు కాంగ్రెస్కి సంబంధించిన కొన్ని ఛానళ్ళు కానీ కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఆ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే దీని మీద ఒక పోల్ నిర్వహించాము. పోల్ నిర్వహించి బీసీ బిడ్డ ఈశ్వరాచారి మృతికి కారకులు ఎవరయ్యా అంటే 22,000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. ఇందులో 62% మంది కాంగ్రెస్ పార్టీ కారణం అంటున్నారు. సో మల్లన్న కారణమని 28% అంటున్నారు. బీసీ సంఘాలని 7% అంటున్నారు. ప్రతిపక్షాలని 4% అంటున్నారు. సో ఇది బీసీ సంఘాలు మల్లన్న ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల మనస్తాపం చెంది ఈశ్వరాచారి చనిపోయారు అనేది ఒక వాదన. లేదు మల్లన్న వాళ్ళకు ఆర్థిక సాయం చేసి దాన్ని వైరల్ చేయడం వల్ల అది అవమానంగా ఫీల్ అయ్యి అతను చనిపోయాడు అనేది ఎవరిది ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఒక వాదన చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు వార్తల నేపథ్యంలో జనం ఏమనుకుంటున్నారంటే జనం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇతను చనిపోయాడు అని అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి కనీసం ఏమన్నా స్పందిస్తుందా లేదా, ఇట్లాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఏమన్నా కార్యక్రమాలు చేపడతారా లేదా చూద్దాం.